వేదిక మీద పల్లా శ్రీనివాస్ గారు అన్ని రిపోర్ట్లు ఈరోజు గాజువాక #1 స్థానంలో ఉంది. మొన్న కూడా మా మంగళగిరి వాళ్ళు చెప్తున్నా, గాజువాకని మనం చూసి నేర్చుకోవాలి. చూడండి రాబోయ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడు పల్లా గారు అని. అందుకే హైయెస్ట్ మెజారిటీ మన వచ్చింది. నాకు పల్లా గారు ఎప్పుడు చూసినా కొంచెం కోపం కూడా వస్తుందండి. ఎందుకో కూడా నేను చెప్పాలి. 2024లో ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. సో నేను అనుకున్నా 50,000 వస్తుంది అనేది ఒక అంచనా. నాకు వస్తే చాలా రాబోయ్ అనుకున్నా, పెరుగుతూ వెళ్ళింది. కంగారు పడ్డా, ఏమో ఇది ఎక్కడి వరకు వెళ్తుందా. ఒక దశలో #1 వస్తుందన్న ఫీలింగ్ వచ్చింది బాగా. ఎస్ #1 వస్తుందిరా అనుకున్నా చివరికి. అప్పుడు మా పిఏ వచ్చి, సార్ అంత సీన్ లేదు, పల్లా గారికి #1 వచ్చింది రాబోయ్ అన్నాడు. నేను ఫోన్ చేసి, అన్న మీ పైన కాపు ఉన్న కంగ్రాచులేషన్స్ చెప్పాలి కదా, కంగ్రాచులేషన్స్ చెప్తున్నా లేరా అన్నాడు. ఆనందం. గెలిచిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ తీసుదానికి వచ్చి మీడియా ముందరికి వెళ్ళే ముందర మా పిఆర్ వచ్చి 2వ స్థానం కూడా పోయింది బాస్ అన్నాడు. వామో ఇదేంటి రాబోయ్ అంటే, భీమిలి మిమ్మల్ని కొట్టింది, ఇప్పుడు మీరు 3వ స్థానం, ప్రెస్ చెప్పేటప్పుడు 3వ స్థానంలో ఉన్నాడు. మనం నేర్చుకోవాలి. నేను కూడా ఇప్పుడు పల్లా గారు నన్ను ఎప్పుడు కలిసినా అడుగుతా, అన్న మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు మాకు చెప్పండి.